లక్ష 45 నిమిషాలు ఆగుతున్నా లక్ష 45 నిమిషాలు ఆగుతున్నా ప్రతి ఆర్ఎంపీ 1600 మంది ఆర్ఎంపీ నాలుగు రాబోయి లేదా సేవలు ఆర్ఎంపీ పిఎంపీ సేవలు ఆర్ఎంపీ పిఎంపీ సేవలు ఇంతవరకు ఏ విధంగా సేవ చేస్తూ వచ్చిండ్రో ఆ సేవ కొనసాగించండి. వాస్తవంగా కూడా గ్రామీణ ప్రాంతంలో ఇవ్వాలంటే కూడా వైద్య సేవలు అందింపజేయగలుగుతున్నారంటే అది ఆర్ఎంపీ పిఎంపీలే ప్రధానం అని చెప్పక తప్పదంటుంది. అంటే వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య సేవలు విస్తరింపచేయాలని చెప్పని భావిస్తున్నప్పటికీ అంటే అవి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతానికి చేరుకోలేకపోతుంది. ఒక విధంగా ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు వైద్యం విద్య. ఆ వైద్యం విద్యకు సంబంధించి జిల్లా కేంద్రాలలో వైద్య కళాశాలలు దానికి అనుగుణంగా ఆసుపత్రుల విస్తరణ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హెల్త్ మిషన్ జాతీయ ఆరోగ్య భద్రతను పరిగణలోకి తీసుకొని పల్లె దవాఖానాలే కానీ బస్తీ దవాఖానాలే కానీ ఏర్పాటు చేయటం కొంతవరకు ఏది ఇస్తుందో సేవలు విస్తరింపజేయబడుతున్నాయి. అయినప్పటికీ మళ్ళీ 24 గంటలు 24 అవర్స్ రౌండ్ ది క్లాక్ గ్రామీణ ప్రాంతంలో ఎవరికి ఏ విధమైన ఆపద వచ్చినా కానీ వైద్యపరంగా అది ఏ రుగ్మత అయినా కానీ ఏది ఇస్తుందో తక్షణమే అందుబాటులోకి వచ్చి వారికి తగు సలహాలు సూచనలు వీళ్ళ మన ఆర్ఎంపీ పిఎంపీ చేసేది ఒక విధంగా అది ప్రాథమిక వైద్య సేవ మాత్రమే అని చెప్పారు. వీళ్ళ ప్రాథమిక వైద్య సేవ చేయటము ప్రతి పౌరుని బాధ్యత. ప్రాథమికంగా వైద్య సేవ చేయడం ప్రతి వైద్యుని బాధ్యత. ఇప్పుడు ఎండ తీవ్రతకు ఏదైతుందో చక్కరిచి పడిపోయే పరిస్థితి వస్తుందనుకోండి, ఓఆర్ తీసుకోమని చెప్తాను. ఉదాహరణ చెప్పండి, ఓఆర్ తీసుకోమని చెప్పడం అయితే సహజం కదా. లేకుంటే ఎండ తీవ్రతతో కొంత జ్వర సూచికలు కనబడతాయి అనుకోండి, దానికి సంబంధించినటువంటి ఒక వైద్యము ఏదన్నా సహాయము సూచనతో పాటుగా ఇంత తడి పట్టేసుకోవాలని చెప్తారు. ఇవన్నీ అయితే కదా కదా. ఇప్పుడు కక్కుడు బయలు ఉంటుంది, కక్కుడు బయలు నివారణకి ఏ విధమైన చర్యలు చేపట్టాలి, మనం వేడి వస్తువులు తినాలి, చలి తినకూడదు, ఇటువంటి కూడా సలహా సూచన చేస్తారు. ఎమర్జెన్సీలో గ్లూకోజ్ పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఉదాహరణ చెప్పంటున్నా. అంతే తప్ప ఏదైతుందో ఇవాళ మనము అది ఏ రుగ్మత అనేది గుర్తించి దానికి కావాల్సిన సేవలు ఎక్కడ పొందగలుగుతారో ప్రభుత్వ పరంగా. ఇప్పుడు ప్రధానంగా మనం ఏంటంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యశ్రీ వైద్య సేవలను విస్తరింపచేయాలని చెప్పని భావిస్తుంది. ఇలా ఏ రుగ్మతే కానీ అంటే ఏ రుగ్మత అంటే బీమారి, అది ఏ డిసీజే కానీ ఆరోగ్యశ్రీలో కవరేజ్ వచ్చేటటువంటిది ఆరోగ్యశ్రీలోనే సేవలు పొందటాన్ని మనం సూచనలు ఇవ్వాలి. ఆరోగ్యశ్రీలో సేవలు పొందడం ఒక విధంగా మన హక్కు అని చెప్పి అంటున్నాను. వీళ్ళు ఒకటి ప్రభుత్వ ఆసుపత్రి, రెండవది ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు అది ప్రాథమిక వైద్య సేవ మాత్రమే అని చెప్పారు. వీళ్ళు ప్రాథమిక వైద్య సేవ చేయటము ప్రతి పౌరుని బాధ్యత. ప్రాథమికంగా వైద్య సేవ చేయడం ప్రతి వైద్యుని బాధ్యత. ఇప్పుడు ఎండ తీవ్రతకు ఏదైతుందో చక్కరిచి పడిపోయే పరిస్థితి వస్తుందనుకోండి, ఓఆర్ తీసుకోమని చెప్తాను. ఉదాహరణ చెప్పండి, ఓఆర్ తీసుకోమని చెప్పడం అయితే సహజం కదా. లేకుంటే ఎండ తీవ్రతతో కొంత జ్వర సూచికలు కనబడతాయి అనుకోండి, దానికి సంబంధించినటువంటి ఒక వైద్యము ఏదన్నా సహాయము సూచనతో పాటుగా ఇంత తడి పట్టేసుకోవాలని చెప్తారు. ఇవన్నీ అయితే కదా కదా. ఇప్పుడు కక్కుడు బయలు ఉంటుంది, కక్కుడు బయలు నివారణకి ఏ విధమైన చర్యలు చేపట్టాలి, మనం వేడి వస్తువులు తినాలి, చలి తినకూడదు, ఇటువంటి కూడా సలహా సూచన చేస్తారు. ఎమర్జెన్సీలో గ్లూకోజ్ పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఉదాహరణ చెప్పంటున్నా. అంతే తప్ప ఏదైతుందో ఇవాళ మనము అది ఏ రుగ్మత అనేది గుర్తించి దానికి కావాల్సిన సేవలు ఎక్కడ పొందగలుగుతారో ప్రభుత్వ పరంగా. ఇప్పుడు ప్రధానంగా మనం ఏంటంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యశ్రీ
వైద్య సేవలను విస్తరింపచేయాలని చెప్పని భావిస్తుంది. అసలు ఏ రుగ్మతే కానీ అంటే ఏ రుగ్మత అంటే బీమారి, అది ఏ డిసీజే కానీ ఆరోగ్యశ్రీలో కవరేజ్ వచ్చేటటువంటిది ఆరోగ్యశ్రీలోనే సేవలు పొందటాన్ని మనం సూచనలు ఇవ్వాలి. ఆరోగ్యశ్రీలో సేవలు పొందటం ఒక విధంగా మన హక్కు అని చెప్పి అంటున్నాను. వీళ్ళు ఒకటి ప్రభుత్వ ఆసుపత్రి, రెండవది ఆరోగ్యశ్రీలో ఆసుపత్రి, రెండవది ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు పొందగలిగే అవకాశం ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రి. వీళ్ళు ఏమైపోయింది, మనకు కొంత అమాయకత్వం అనండి, అయ్యో అక్కడ పోతే ఎట్లుంటుందో అని చెప్పిన అనుమానం అనండి, దాంతో ఈ అత్యవసర పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందులు అప్పు సప్పు చేసి వైద్యం పొంది చివరికి ఏదైతుందో ఇబ్బందుల పాలవుతున్నారు. సాధ్యమైనంత వరకు ఆరోగ్యశ్రీ సేవలను పొందటము ప్రతి పౌరుడు తమ హక్కుగా భావించాలి. ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడ అందుబాటులో అక్కడ రిఫర్ చేయాలి. జగిత్యాల అందుబాటులో ఉంటాయి, జగిత్యాల సంతోషం. తర్వాత కరీంనగర్ మనకు పెద్ద దూరం లేదు, గంట ప్రయాణం అని చెప్పి అంటారు అంతే. కరీంనగర్ ఎంత ఉంటుంది బాబు, గంట ప్రయాణం. ఆ గంట ప్రయాణం లోపల ఏదైతుందో మనం వైద్యం పొందగలిగే అవకాశం వస్తే మనకు మంచిదే కదా. ఏదైనాకైనా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్స్ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీకు 3 మాసాల కాలం శిక్షణ ఇచ్చి దానికి అనుగుణంగా సర్టిఫికేట్ ఇచ్చి మిమ్మల్ని ఏదైతుందో గుర్తింపు పొందినటువంటి ఒక డాక్టర్స్గా, ప్రైవేట్ డాక్టర్స్గా, సేవకులుగా వైద్య సేవకులు, యూఆర్ కాల్డ్ ఏ వైద్య సేవకులు. ఆర్ఎంపీ పిఎంపీ అంటే నథింగ్ బట్ వైద్య సేవకులు. మీరు ఆ విధమైనటువంటి ఒక అవకాశం కల్పించడం కూడుకొని సరే. తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత ప్రభుత్వం మరి దీనిపై చొరవ చూపెట్టలేకపోవటము, ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము ఎన్నికల ప్రణాళికలో కూడా పేర్కొన్నాం. మన శాసన మండలిలో కూడా ఈ అంశాన్ని ప్రత్యేకంగా లేవనెత్తడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఇలా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినటువంటి యొక్క ఈ శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వారికి శిక్షణ కాలం పూర్తయిన తదుపరి వైద్య సేవకులుగా గుర్తించి సర్టిఫికేట్ కూడా జారీ చేసినట్లయితే మరి మీరు చేసే సేవకులకు గుర్తింపు ఉంటుంది, అండగా ఉంటుంది అనేటువంటి ఒక భావన వ్యక్తం చేయడం జరిగింది. నాకు మీకున్న అనుబంధం మీకు తెలుసు. నేను ఏదైతే గత 4 దశాబ్దాల నుండి ప్రజా జీవితం లోపల మీరు చేస్తున్న సేవలకు గుర్తింపు కల్పించే విధంగా నేను తోడు నిలవటము, మరి భవిష్యత్తులో కూడా నాకున్నటువంటి అవకాశం మేరకు మీకు తోడు నిలుస్తానని చెప్పని మనం